10th class maths exercise 12.1 surface areas and volumes question number 3 ఆల్రెడీ 2 క్వశ్చన్స్ నేను అప్లోడ్ చేశాను. ఇది థర్డ్ క్వశ్చన్. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ చేసేటప్పుడు క్వశ్చన్ క్లారిటీగా చదవాలి, దానిలో ఉన్న కాంబినేషన్ ఏంటో తెలుసుకోవాలి. ఆ కాంబినేషన్ మీకు అర్థమైతే మీకు ఈజీగా చేసేస్తారు సమ్ము. చూద్దాం. ఏ టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్, radius 3.5 centimeters mounted on a hemisphere of same radius. ఒక టాయ్ అంట ఎలా ఉంది, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కోన్ 3.5 centimeters మౌంటెడ్ ఆన్ హెమిస్పియర్. సో కోన్ కాంబినేషన్ ఏంటి ఇక్కడ, కోను హెమిస్పియర్. సో దాని యొక్క టోటల్ హైట్ ఎంత అంట 15.5 centimeters. ఈ కోన్కి హెమిస్పియర్కి రేడియస్ ఎలా ఇచ్చాడు, సేమ్గా ఇచ్చాడు. అంటే ఇప్పుడు ముందు మనం ఏం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి. ఇదిగోండి, హెమిస్పియర్ ఈజ్ మౌంటెడ్ ఆన్ ఏ కోన్. సో ఇది డయాగ్రామ్ ఇలా వస్తుంది. సో టోటల్ హైట్ ఎంత అంటే, ఈ టాయ్ యొక్క హైట్ 15.5 centimeters అని ఇచ్చాడు. సో ఇక్కడ రేడియస్ ఎంత ఇచ్చారు, r ఈజ్ ఈక్వల్ టు 3.5 centimeters. అంటే కోన్కి కోన్కి హెమిస్పియర్కి సేమ్ రేడియస్ అని క్వశ్చన్లో ఇచ్చాడు. అయినా ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్. సో ఇప్పుడు మనం ఇచ్చినవి రాసుకుందాం. సొల్యూషన్ గివెన్ కోన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 3.5 centimeters and hemisphere radius is equal to 3.5 centimeters. So total height of toy అంటే కాంబినేషన్ కోన్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 15.5 centimeters. ఇప్పుడు మనకి టోటల్ ఏముంది ఇక్కడ, టోటల్ సర్ఫేస్ ఏరియా ఏముంది, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు, మనం ఇచ్చిన కాంబినేషన్ ముందు రాసుకొని తర్వాత చేసుకుందాం. సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఇక్కడ, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, హెచ్ఎస్ అని రాస్తున్నాను. సో ఇప్పుడు కనుక్కుందాం. ఫస్ట్ మనకేం తెలుసు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, πRL. సో ఇది πRL ప్లస్ ఇదేమైంది 2πr². అంటే ఈ రెండిట్లో πr కామన్ తీయండి, πr కామన్ తీస్తే L ప్లస్ 2r. సో ఇది మనం సాల్వ్ చేయాలంటే మనకి పై వాల్యూ మనకు తెలుసు 22/7, r తెలుసు ఎంత 3.5 centimeters. ఇంకా మనకి ఏం తెలియాలి, L తెలియాలి. L ఎక్కడ ఉంటుంది, కోన్లో స్లాంట్ హైట్ని మనం ఏమంటాం, ఎల్ అని అంటాం. సో ఇప్పుడు ఆ ఎల్ కనుక్కోవడానికి మనం చేయాలి. ఇక్కడ హైట్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇప్పుడు టోటల్ హైట్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 15.5 centimeters. అలాగే హైట్ ఆఫ్ హెమిస్పియర్ ఎంత అవుతుంది, రేడియస్కి ఈక్వల్ అవుతుంది, అంతేనా. అప్పుడు ఏదేమైంది 3.5 centimeters. మరి హైట్ ఆఫ్ కోన్ ఎంత, హైట్ అంటే హెచ్ తీసుకోవాలి మీరు, మళ్ళీ కోన్లో స్లాంట్ హైట్ ఎలా అయింది మనం వెళ్ళి కనుక్కోవాలి. ఈ టోటల్లోంచి ఈ హైట్ తీసేస్తే ఏమొచ్చింది మనకి, ఈ టోటల్ హైట్లోంచి మనం కోన్ హైట్ హెమిస్పియర్ హైట్ తీస్తే కోన్ వస్తుంది 15.5 మైనస్ 3.5 centimeters. సో ఇది మనకు వచ్చిన హైట్. మనకు కావాల్సింది ఏంటి అసలు, 12 centimeters. ఎల్ కావాలి. ఇప్పుడు కోన్లో ఎల్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, L² ఈజ్ ఈక్వల్ టు R² ప్లస్ H². అప్పుడు ఎల్ ఏమైంది, L ఈజ్ ఈక్వల్ టు √R² ప్లస్ H². సో L ఈజ్ ఈక్వల్ టు R అంటే ఎంతమ్మా 3.5 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ అంటే ఎంతమ్మా 12 హోల్ స్క్వేర్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3.5 స్క్వేర్ అంటే 3.5 ఇంటూ 3.5 చేయండి 12.25 వస్తుంది, ప్లస్ 12 స్క్వేర్ అంటే మనకు తెలుసు 144. సో యాడ్ చేయండి, ఎంత వస్తుంది
156.25. సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 156.2 వాల్యూ తెలియాలి. మనం 156.25ని మనం ఎలా రాసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ 2 వాల్యూస్ తర్వాత ఉంది కాబట్టి బై 100 వేద్దాం. 150 పాయింట్ తీసేసి బై 100 వేద్దాం. సో ఇక్కడ చూద్దాం. L ఈజ్ ఈక్వల్ టు ఇది 125 స్క్వేర్ అవుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం 100ని 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలిద్ది 125/10 అంటే L ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 12.5. సో L ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 12.5. అంటే ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసిద్దిగా. చూద్దాం. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మనం ఇంకా సాధించు πr ఇంటూ L ప్లస్ 2r. చూద్దాం. పై వాల్యూ మనకు తెలుసు కదా 22/7 ఇంటూ 3.5. ఎల్ వాల్యూ ఎంత వచ్చింది 12.5 ప్లస్ 2 ఆఫ్ r 3.5. సో ఇక్కడ చూద్దాం 22/7. ఇక్కడ 3.5 అనేది 1 టైము. ఇది ఎన్నిసార్లు 2 టైమ్స్. 3.5 ఇంటూ అంటే 2 టైమ్స్. ఇక్కడ ఏం మిగిలింది మనకి ఈ 22లో ఎన్నిసార్లు 11 టైమ్స్. అంటే ఇక్కడ ఏం మిగిలింది మనకి 11 మిగిలింది. ఇక్కడ 12.5 ప్లస్ 2 ఇంటూ 3.5 7 ఎంత అయింది 7 అయింది. సో 11 ఇంటూ సో ఇక్కడ చూద్దాం 12.5 ప్లస్ 7 అంటే ఎంత 19.5. సో ఇప్పుడు మనం 19.5 ఇంటూ 11 చేద్దాం. 195 5 14 11 2. ఆన్సర్ ఎంత వచ్చింది 214.5 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది మీకు థర్డ్ క్వశ్చన్. అర్థమైంది అనుకుంటగా అందరికీ. ఒకసారి మళ్ళీ పెడతాను చూడండి.